హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, మన తెలుగు టెక్ ట్యూబ్ ఛానల్లో టిప్స్ అండ్ ట్రిక్స్ ఎవరు చూస్తూ ఉంటారో వాళ్ళందరికీ తెలిసిందే. మనం జియోలో అయినా కానివ్వండి, ఎయిర్టెల్ అయినా కానివ్వండి, ఒక స్పెషల్ రీఛార్జ్ ప్లాన్ ఉంటుంది. దాన్ని మనం రీఛార్జ్ చేసుకున్నట్టయితే మనకు ఈ 5G అనేది అన్లిమిటెడ్ వస్తుంది. అంటే దానిలో 1 GB 2 GB అని కాకుండా ఎంత పడితే అంత వాడుకోవచ్చు. అయితే ఎవరైతే ఇన్ని రోజుల నుంచి ఈ 5G వాడుతున్నారో వాళ్ళకు ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పేసుకోవచ్చు. అన్లిమిటెడ్గా 5G వాడే వాళ్ళకు అదేంటి అంటే ఈ ఇయర్లో మిడ్కి వచ్చేసరికి ఈ ఫ్రీ 5G ఏదైతే ఉంటుందో ఆ కాన్సెప్ట్ తీసేయబోతున్నట్టయితే తెలుస్తుంది. మరి దీనికి రీజన్ ఏంటి అని అంటే చాలానే ఉన్నాయి. యాక్చువల్లీ దీనికంటే ముందు మనం దీని ప్రీవియస్ హిస్టరీ గురించి మాట్లాడినట్టయితే ఇండియాలో జియో కొత్తలో వచ్చింది చూసారా. సో అప్పుడు సేమ్ ఇటువంటి పరిస్థితే ఉండే. అంటే 4G ఏదైతే ఉంటుందో ఆ 4G సిమ్స్ని ఫ్రీగా కూడా స్టార్ట్ చేసేసారు. అంటే మీ ఆధార్ కార్డు తీసుకునే వాళ్ళు, మన ఆధార్ కార్డు తీసుకునే వాళ్ళు, ప్లస్ అక్కడ ఒక QR కోడ్ జనరేట్ అయ్యేది. జియో యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఆ QR కోడ్ తీసుకెళ్ళి షాప్ అతనికి ఇచ్చేసేస్తే ఆధార్ కార్డు తీసుకొని మనకు ఒక ఈ జియో సిమ్ ఇచ్చేవాడు. సో అప్పటి వరకు మనం 3G వాడాం. 3G ఎలా వాడాం? ఒక 1 GB డేటా కోసం 200 రూపాయలు, లేకపోతే 200 రూపీ 2 GB కావాలి అంటే మనం ఇట్లా వందల డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చేది. అన్లిమిటెడ్ అనే మాటనే చాలా తక్కువ వినేవాళ్ళం మనం. ఎవరైతే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఇంట్లో పెట్టుకునే వాళ్ళో వాళ్ళకి మాత్రమే అన్లిమిటెడ్ ఉండేది. ఆ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కూడా చాలా ఎక్కువ కాస్ట్లీ ఉండేది కాబట్టి చాలా తక్కువ మంది ఇళ్లలోనే ఈ ఇంటర్నెట్ సదుపాయం అనేది, ఇది ఫాస్ట్ ఇంటర్నెట్ ప్లస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అనేది. ఇక మనం 3G గురించి మాట్లాడినట్టయితే ఇంతకుముందు చెప్పినట్టుగా దాని అన్లిమిటెడ్ అంటే అది కలనే అనుకోవాలి. ఒక 100-200 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేసుకుని 1 GB డేటానే నెల రోజుల పాటు వాడేవాళ్ళు. ఏదైనా యూట్యూబ్ వీడియో చూద్దామన్నా సరే భయంగానే చూడాల్సి వచ్చేది, ఎందుకంటే డేటా అయిపోతుందని చెప్పి. ఇప్పట్లాగా డైరెక్ట్ క్రికెట్ మ్యాచ్ వస్తే క్రికెట్ మ్యాచ్లు చూడడం, లేకపోతే OTT ప్లాట్ఫామ్స్లో మొబైల్లో చూడడం, ఇటువంటి కాన్సెప్టే లేదు అప్పుడు. ఇక దాని తర్వాత ఎప్పుడైతే ఇండియాలోకి జియో వచ్చిందో, జియో రావడం ఏం చేశారు వీళ్ళు, ఫ్రీ అని చెప్పేసి సిమ్స్ని పంచారు, ప్లస్ అన్లిమిటెడ్ 4G డేటాని ఇచ్చారు. సో ఇలా ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళు మార్కెట్లో ఎస్టాబ్లిష్ కావాలి. ఇప్పుడు వాళ్ళ స్పీడ్ అనేది ఎంత ఫాస్ట్గా వస్తుంది అనేది మనకు తెలియాలి అంటే ఎలా తెలుస్తుంది అనంటే వాళ్ళ సర్వీస్ని మనం తీసుకోవాలి. కాకపోతే వాళ్ళు అదే సర్వీస్ని డబ్బులు పెట్టించారనుకోండి, స్టార్టింగ్ జనాలు ఎవరు తీసుకోరు, కొనుక్కోరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని చోట్లలోకి వెళ్ళినట్టయితే కొన్ని ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని ఫ్రీగా ఇస్తూ ఉంటారు. అంటే శాంపుల్సే ఇస్తూ ఉంటారు, ఎక్కువ ఇవ్వరు. అంటే ఒక 1 పీసో 2 పీసో ఇస్తూ ఉంటారు. అలా వాళ్ళు ఎందుకు ఇస్తారంటే ఆ 1 పీసో 2 పీసో మనం తిన్న తర్వాత, అంటే ఆ మెనూ అనేది చాలా కాస్ట్లీ ఉంటుంది. అంటే వేలకు ఖరీదు చేసేదే వాళ్ళు ఫ్రీగా ఇస్తూ ఉంటారు. దానికి రీజన్ ఏంటి అంటే అది ఒకసారి తిన్న తర్వాత మనకు దాని టేస్ట్ ఏంటి, దాని రుచి ఏంటి అనేది అలవాటైన తర్వాత ఆటోమేటిక్ మనం ఆ ప్రోడక్ట్ కొనుక్కుంటామనే ఉద్దేశంతో ఇలా చేస్తూ ఉంటారు. లేదా పబ్లిసిటీ కోసం కూడా చాలా కంపెనీలు చేస్తూ ఉంటాయి. ఒక్కసారి వాళ్ళ ఫ్రీగా వచ్చిన ప్రోడక్ట్ మనకు అలవాటు అయింది, అది బాగుంది అంటే ఆటోమేటిక్గా మనం దానికి డబ్బులు పెట్టడానికైనా రెడీ అయిపోతాం కదా. సో ఇలానే జియో వాళ్ళు కూడా చేశారన్నట్టు. స్టార్టింగ్ 4G తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ ఫ్రీ ఇచ్చారు అన్లిమిటెడ్, దాని తర్వాత ఎవ్రీడే 2 GB అని చెప్పేసి 1 GB అని చెప్పేసి, సో ఇలా మొత్తం కంప్లీట్గా ఒక 6 నెలల తర్వాత ఫ్రీ అనే మాటనే లేకుండా చేసేసి రీఛార్జ్ ప్లాన్లు తీసుకొచ్చారు. రీఛార్జ్ ప్లాన్లు కూడా స్టార్టింగ్లో తీసుకొచ్చారు. 300 రూపాయలు 200 రూపాయలు పెట్టుకుంటే అన్లిమిటెడ్ ఇస్తామని చెప్పారు. దాని తర్వాత ఎలాగైతే వీళ్ళ ప్లాట్ఫామ్ మీదకి జనాలు రావడం స్టార్ట్ అయ్యారో, అంటే వీళ్ళ సబ్స్క్రైబర్ బేస్ పెరుగుకుంటూ పోయిందో అప్పుడు రేట్లు పెంచడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా కాస్ట్లీ అయిపోయింది. అంటే మనం ఒక 600-800 పెట్టుకుంటే కానీ మనకు ఒక 3-4 నెలల పాటు డైలీ 2 GB 1.5 GB డేటా రాని పరిస్థితులు అయితే వచ్చేసాయి. సో ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ అనేది మనకు 5G కూడా అప్లై చేశారు వీళ్ళు. స్టార్టింగే 5G తీసుకొచ్చి, అంటే వీళ్ళు స్పెక్ట్రమ్లో 5G తీసుకున్న తర్వాత మీరు 4Gతో పోల్చుకున్నట్టయితే కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టి 5G తీసుకుంటే మీకు ఎక్కువ స్పీడ్ వస్తాయంటే మీరు 5G వాడతారా? వాడరు. చాలా తక్కువ మంది రీఛార్జ్ చేసుకుంటారు. అది కూడా ఒక 2 నెలల పాటు దాన్ని వాడిన తర్వాత ఇక మనకు 4G తోటే సరిపోద్ది అనుకున్నప్పుడు 4Gనే రీఛార్జ్ చేసుకుంటారు, కానీ 5G జోలికి వెళ్ళరు. సో ఇదే విషయం జియో, ఎయిర్టెల్ లాంటి ఇటువంటి పెద్ద కంపెనీలకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఫ్రీగా మనకు పంచుతారన్నట్టు. ఇప్పుడు మనము దానిలో 398 రూపీసో ఏదో మనం రీఛార్జ్ చేసుకుంటే అన్లిమిటెడ్ 5G వస్తుంది. సో ఆ 5G ప్లాన్ అనేది మనకు అలవాటు చేశారు. 5G అలవాటు చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏం అర్థమైంది అని అంటే 4Gతో పోల్చుకున్నట్టయితే 5Gలో మూవీస్ డౌన్లోడ్ చేసుకోవడమైనా కానివ్వండి, సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవడమైనా కానివ్వండి, స్ట్రీమింగ్ అయినా కానివ్వండి, చాలా స్మూత్గా ఉంది, చాలా ఫాస్ట్గా అని చెప్పేసి మనకు అర్థమైపోయిన తర్వాత ఇప్పుడు మనం 5G నుంచి బ్యాక్ స్టెప్ వేయలేం కదా 4Gకి, ఎందుకంటే మనం ఇక్కడ 5G స్పీడ్కి అలవాటు పడిపోయాం. దాని కారణంగా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే 4Gతో పోల్చుకున్నట్టయితే 5G టారిఫ్ ప్లాన్స్ మార్కెట్లో తీసుకొస్తారు. స్టార్టింగ్ కొంచెమే ఇస్తారు, ఇప్పుడు మనం కొంచెమే కదా అని చెప్పేసి దాన్ని డబ్బులు పే చేస్తాం. కొన్ని రోజులు వాడిన తర్వాత ఏం చేస్తారు, ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఎక్కువైపోతారు కదా, ఎక్కువైపోయిన తర్వాత
వాళ్ళు మళ్ళీ ఇంకొంచెం డబ్బులు పెంచుతారు. సో అలా ఒకటేసారి కాకుండా మెల్లిమెల్లిగా మనకు బర్డెన్ పెంచేసి ఇప్పుడు 4G పరిస్థితి ఎలా అయింది అలానే 5G పరిస్థితి కూడా తీసుకొస్తారు. అప్పటికే మనకి 5G అనేది అలవాటు అయిపోద్ది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మనం 5Gని రీఛార్జ్ చేసుకుంటాం. అయితే 4Gని పేడ్ చేస్తారన్నప్పుడు నాకు చాలామంది ఏమన్నారంటే నేనైతే సింపుల్గా సిమ్ ఇరగొట్టి పక్కకు పడేసి వేరేది వాడుకుంటా అని చెప్పిన వాళ్ళు నాకు చాలామంది ఉన్నారు. కాకపోతే తర్వాత ఏం చేశారు, వీళ్ళు పేడ్ పెట్టిన తర్వాత పేడ్ తీసుకున్నారు. దాని తర్వాత టారిఫ్ పెంచుతూ ఉంటే ఎక్కువ టారిఫ్లు పెట్టుకొని రీఛార్జ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎవరైతే ఆ సిమ్ని వాడేస్తామన్నారో వాళ్ళు సేమ్ నెంబర్నే ఇప్పటికి కూడా వాడుతున్నారు. జియో వాళ్ళు ఎంత డబ్బులు పెడితే ఎంత పెంచుకుంటూ పోతే అంత పే చేస్తున్నారు కూడా. అయితే ఇప్పుడు ఈ నెట్వర్క్ కంపెనీ వాళ్ళు ఈ 5G అన్లిమిటెడ్ తీసేయడానికి ఇంకొక రీజన్ కూడా ఏంటి అంటే ఒకప్పటితో పోల్చుకున్నట్టయితే మార్కెట్లో 5G ఫోన్స్ అనేవి ఎక్కువైపోయాయి. ఒక సంవత్సరం క్రితం గురించి మాట్లాడినట్టయితే మరి 30,000 40,000 పెడితే కానీ 5G ఫోన్ రాదు. అంటే 2 సంవత్సరాల క్రితం గురించి మాట్లాడితే దాని తర్వాత 15,000-20,000 పెట్టినా సరే 5G ఫోన్ వచ్చేసి ఇప్పుడు చూసుకున్నట్టయితే 10,000లో కూడా మీకు 5G ఫోన్ వస్తుంది. అంటే 5G వాడే వాళ్ళ సంఖ్య ఎక్కువ పెరిగినట్టే కదా. ఆబ్వియస్లీ ఇప్పుడు మనకు 5G ఫోన్ ఉంది అంటే చాలామంది 5G వాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఆ టేస్ట్ చేసేసారు వాళ్ళు 5G ఎలా ఉంటుందనేది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్రీ అన్లిమిటెడ్ అనే మాట తీసేసి ఈ టారిఫ్ ప్లాన్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తారు. ప్లస్ ఇప్పుడు స్టార్టింగ్ కొత్తలో ఫ్రీ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే అప్పుడు వాడే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు స్టార్టింగ్ 5G ఇచ్చినప్పుడు కొన్ని పాపులర్ డివైజెస్కి మాత్రమే ఫ్రీ 5G అన్నారు. దాని తర్వాత ఎవరెవరి దగ్గర అయితే 5G ఫోన్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రం వస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే 5G ఫోన్స్ ఎక్కువ అయిపోయాయి కాబట్టి వీళ్ళకి యూజర్ బేస్ ఎక్కువయ్యేసరికి దాని మెయింటెనెన్స్ కూడా ఎక్కువ అయిపోద్ది. అంటే ఇప్పుడు ఈ 5G వాళ్ళు ఫ్రీ ఇస్తున్నారు అంటే చాలా ఎక్విప్మెంట్ని అయితే వాళ్ళు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, దానికి వర్కర్స్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ డబ్బులన్నీ వాళ్ళు తీయాలి అంటే ఆబ్వియస్లీ వాళ్ళు మన దగ్గర నుంచే తీసుకోవాలి కదా. సో కాబట్టి వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకుంటారు. మొత్తానికి ఈ ఒక 5 నుంచి 6 నెలల వరకు మాత్రమే మనకు టైం ఉంది 5Gని అన్లిమిటెడ్గా వాడుకోవడానికి. ఇప్పుడే గుమ్మేయండి, దాని తర్వాత డబ్బులు అయితే పే చేయడానికి రెడీ అయిపోండి. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మరి మీకు అర్థమైపోయింది కంపెనీలు ఫ్రీగా 5G ఎందుకు ఇస్తాయి, దాని తర్వాత ఎందుకు ఇస్తాయి అనేది. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.